ఈ రోజున మన వంట గ్యాస్ సిలిండర్ ధరలకి ఇంత డిమాండ్ దేనికి? ఇంత అవసరం ఉందా? అంటే కేవలం ప్రభుత్వం చేసిన తప్పిదనమే. ఎందుకంటే ఈ గ్యాస్ సిలిండర్లో హోటల్స్ వాళ్ళు వాడేది కేవలం 12% మాత్రమే. ఈ 12% ఈజీగా సప్లై చేయగలరు. కానీ ప్రభుత్వం చేసిన తప్పిదం ఏంటంటే, మేము హోటల్స్ వాళ్ళకి గ్యాస్ సిలిండర్ సప్లై చేయడం మానేస్తున్నాము అని ప్రకటన ఇవ్వడంతో, ఓహో, గ్యాస్ సిలిండర్ చాలా కొడుతుంది కావచ్చు అని చెప్పేసి మన ఇళ్లలో ఉన్న గృహిణులంతా కూడా వారు గ్యాస్ సిలిండర్ని బ్లాక్ చేయడం ప్రారంభించారు. ఎక్కడెక్కడ ఉన్న గ్యాస్ సిలిండర్ని బుక్ చేసేసి ఎక్కడ ఏ గ్యాస్ సిలిండర్ తీసుకెళ్ళి అబ్బాయి దొరికినా సరే వాడికి 100, 200, 1000 ఇచ్చేసి అందరూ ఇంట్లో పెట్టున్నారు. దీనివల్ల అంటే అన్నెసెసరీ మానవ తప్పిదం మూలంగా ఈ స్కేర్సిటీ వచ్చింది. దీనికి కారకులు ఎవరు? ప్రభుత్వం కాదా? నేను సూటి ప్రశ్న వేస్తున్నాను. ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఈ సమయంలో ఇచ్చి అనవసరంగా ప్రజలను గందరగోళం చేయటమే కాకుండా ఈ గ్యాస్ నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి దొరకపోవచ్చు కదా. మరి ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. సీఎం ఈఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట్ల TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.